నువ్వే గొప్ప దేవుడు అయ్యా, నువ్వే కార్యం చేయగల వ్యక్తివి, నీవే మా జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయగల సమర్థుడు నీవే. నీవు లేకుండా మేము బ్రతకలేం, నువ్వు లేకుండా మేము జీవించలేం యేసయ్యా అని ఎంతో నమ్మకత్వాన్ని ఉంచుతారు. అది ఎప్పుడంటే అవసరం ఉన్నప్పుడే. అవసరం తీరిపోయిన తర్వాత దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెడుతున్నాం. దేవుణ్ణి మనం విడిచిపెట్టొద్దు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనకు సహాయం చేయాలంటే మనం మొదటిగా దేవుణ్ణి నమ్ముకొని ఉండాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయనను మాత్రమే నువ్వు నమ్ముకొని, ఆయన మీద మాత్రమే నువ్వు ఆశ పెట్టుకొని ఆధారపడి జీవించినట్లయితే ఆయన అంటున్నాడు, సహాయం చేయవాడను నేనే. ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆయనను నమ్ముకున్నప్పుడు సహాయం చేస్తాడు.